బీజేపీ అనేటువంటిది దేశాన్ని 2 దశాబ్దాలుగా 2 టర్మ్స్ పాలించింది. మూడో టర్మ్ కూడా చాలా మంచి ప్రాస్పరస్ ఉంది. మరి ఈ రోజున మళ్ళీ అగైన్ ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ దట్ యూ కెన్ రీఎంటర్ ఇన్ పాలిటిక్స్? నేను అదే దాన్నే చెప్పొచ్చాను. ఇప్పుడు ఏంటంటే నేను మనస్సు ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నేను ఒక ప్రాంతానికి మంచి చేయాలని వెళ్ళాను. బీజేపీ లేకుండా లేకపోతే ఇంకో పార్టీ లేకుండా చేయగలను అనుకున్నాను. కళాకారులు ఎక్కి స్థాపించారు. మరి అక్కడే అదే అనంతపూర్లో 11,000 మంది కళాకారులకి గుర్తింపు కార్డులు ఇప్పించాను. 1,000 మందికి ప్రభుత్వంతో ఇల్లు ఇప్పించాను. ఏ పార్టీ నాకేమనిపించింది, ఒక పార్టీలో ఉంటే తక్కువ అవుతుందేమో, మనం సపరేట్ చేస్తే 130 చెరువులు నిండడానికి ఐ టుకప్ ప్రోగ్రామ్ జలవలయం. దాని మోడలే తర్వాత వెళ్ళింది. అది చీఫ్ సెక్రటరీ గారు కృష్ణారావు గారు ఐఏఎస్ ఆఫీసర్స్కి సెక్రటేరియట్ నుంచి నన్ను అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీడియో కాన్ఫరెన్స్ తీయించారు. మీరు ఎలా చేశారు ఇదని. సో నేను ఏమనుకున్నానో ఆ ప్రాంతానికి చేసేసాను. ఇంకా నాకు పార్టీ ఎందుకు. లాస్ట్ రామ్ మందిర్ నిర్మాణం అన్నారు, వెళ్ళా. ఇండస్ట్రీలో ఎవరేం చేశారో తెలియదు కానీ జై శ్రీరామ్ అని ఒక మంచి డొనేషన్ పెట్టాను అక్కడ. జై శ్రీరామ్ అన్న వచ్చేసా. మొన్న అక్షంతలు నిర్మాణానికి గుడ్ అమౌంట్, బిగ్ అమౌంట్ అనుకోండి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఇట్. చెప్పరా? నాకు అది దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేదు. బట్ ఎందుకంటే అది నా మనసులో ఉన్నది. కానీ మొన్న అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయంటే తీసుకొస్తున్నాను విశ్వ హిందూ పరిషత్ వచ్చిన వాళ్ళు. నా కళ్ళల్లో బొటబొటబొట నీళ్ళు గారిపోయింది ఆ అక్షంతలు పట్టుకుంటే. ఆ ఇన్విటేషన్, అఫీషియల్ ఇన్విటేషన్, అది ఎలా ఫ్రేమ్ కట్టి పెట్టుకుంటా. వెళ్ళలేదు మరి మీరు? లేదు, నేనంటే అంటే అఫీషియల్ ఇన్విటేషన్ వచ్చింది, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, ఓపెనింగ్ కూడా వెళ్ళొచ్చు. కానీ నేనేమనుకున్నానంటే ఇప్పుడున్న నేను బిజీలో, రెండోది అక్కడ ఉన్న రద్దీ, ప్రశాంతంగా ఒక రోజు పాటు అక్కడంతా ఉండి రావాలని ఉంది. ఖచ్చితంగా నాకు నచ్చిన వాళ్ళతో, మనందరం రాముడిని మెచ్చిన వాళ్ళతో అందరం కలిసి వెళతాం. ఓ 10 మంది వెళ్ళి ఒక రోజంతా అయోధ్యలో గడిపోద్దాం. ఓకే, ఇప్పుడు ఇంతకీ పాలిటిక్స్లో మీరు పర్మనెంట్ బ్రేకా, ఇది టెంపరీ బ్రేకా? దేర్ మేబీ అని దీంట్లో సినిమాలో లాగా పాలిటిక్స్లో కూడా సెకండ్ నుంచి ఉంటుంది. అంటే నాకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి పార్టీస్ నుంచి, నేను కాదంటలేదు, చాలా రోజులుగా వస్తున్నాయి. నేను దూరంగా ఉండాలనుకున్నా కొంతకాలం కాదు, చాలా కాలం. ఎందుకంటే ఏదైతే నేను దూరం చేసుకున్నాను నా సినిమా పరిశ్రమ నన్ను మళ్ళీ స్వాగతించి ఇవాళ నేను మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఒక లీడ్ రోల్గా ఇంత పీక్లో 50 years రావడం అనేది దాని మీద ఫోకస్ పెడితే అయింది. సో దీన్ని నేను వదులుకోదలుచుకోవాలి. చాలామంది డైరెక్ట్ చేస్తారా అని అడిగారు. వద్దండి, నేను ఐఎమ్ ఎంజాయింగ్ ప్రతి క్యారెక్టర్. ప్రభు లాంటి వాళ్ళు క్రిటిక్స్ చాలామంది, మీరు చాలా ఈ పాత్ర బాగుంది అన్నప్పుడు ఎంత థ్రిల్ ఉంటుందంటే, ఇప్పుడు ఒక పార్టీలో ఉంటే ఆ జెండా పట్టుకుంటేనే జనం వెనకాల. ఇక్కడ నేనేమో ఎక్కడ వెళ్ళినా 100 మంది నా కోసం వస్తారు. నటుడుగా వచ్చిన గౌరవం అది. కాబట్టి అక్కినేని నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఎక్కడ రాజకీయంలో లేకుండానే ఆయన అంత అభిమానం. శోభన్ బాబు గారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ లైన్లో పోయి సినిమా ఒక నటుడుగా నేను ఈ సక్సెస్ని ఐ వాంట్ ఎంజాయ్ అనదర్ 10 years 15 years వాట్ ఎవర్. నా ఆఖరి శ్వాస షూటింగ్లో పోవాలని ఆశ. ఓకే.